ఆయిల్ ధర గతంలో 100 ఏది బ్యారెల్ $100 $110 దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత దారికొచ్చింది ఎట్లా అంటే రష్యా భారత్‌కి తక్కువకి అమ్మడం, చైనాకి తక్కువ అమ్మడం వల్ల. లేకపోతే మనం ఇవాళ రూ. 350, రూ. 450కి లీటర్ ఆయిల్ కొనుక్కోవాల్సొచ్చేది. పెద్ద సంక్షోభంలో పడి ఉండేవాళ్ళు. రష్యా, ఉక్రెయిన్ వార్ ఒక రకంగా భారతదేశానికి ఫెచ్చింగ్ అయింది. భారతదేశం తక్కువకి ఆయిల్ కొంది. అయితే తక్కువకి ఆయిల్ కొంటోంది కదా అని చెప్పేసేసి ఆ ధరని మాత్రం మనకి అందుబాటులోకి అంటే ఆ విధమైనటువంటి వెసులుబాటు మనకివ్వట్లేదు. అది అసంతృప్తి ఉంది. కానీ ఒక్కసారి ఆ వెసులుబాటు ఇచ్చేసేసి ఏ రూ. 50కి రూ. 60కు చేసి ఆ తర్వాత రూ. 80 రూ. 100 200 అంటే గనక జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకనినే ఈ అదనపు ఆదాయం ఏదైతే మిగులుతుందో దాన్ని ఓ పక్కన పెట్టుకొని ప్రాబ్లమ్ వచ్చినటువంటి సమయంలో మళ్ళీ ధర పెరుగుతున్నటువంటి సమయంలో దాన్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు. ధర ఆ రేంజ్ దగ్గరే ఉంచుతున్నారు. ఇండియాలో లెక్క ప్రకారం రూ. 90 రేంజ్‌లో ఉండాలి. 90, రూ. 91 ఆ రేంజ్‌లో ఉండాలి. బట్ రాష్ట్రాలు బాతున్నటువంటి పన్నులతో కలిపి హైయెస్ట్ ఆంధ్రాలో రూ. 110 దాకా ఉందనుకోండి. అది పక్కన పెడితే 2021 ఏదైతే రష్యా, ఉక్రెయిన్ మీద యుద్ధం తర్వాత బిగిన్ అయినప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు మొట్టమొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనమైంది. $55 మాత్రమే ఇప్పుడు లోయెస్ట్ ఇది. 2021 నుంచి చూసుకుంటే అతి తక్కువ ధర పలుకుతున్నటువంటి సందర్భం.